శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో సరస్వతి నది చరిత్ర గురించి మరియు రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సరస్వతి నది పుట్టిన గ్రామం మానా గ్రామం, అలాగే వాటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ 2025లో సరస్వతి నది పుష్కరాలు మే 15 నుండి మే 26 వరకు మొత్తం 12 రోజులు పుష్కర స్నానం ఉంటుంది. అసలు పుష్కరాలు మే 14వ తారీఖున మొదలవుతుంది. కానీ అది రాత్రి కావటం వలన మే 15 తెల్లవారుజామున మొదలు పెడతాము. కానీ మామూలుగా మే 14 వైశాఖ శుద్ధ విధియ బుధవారం రాత్రి 10:35 దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశమవుతుంది. ఈ ప్రవేశ సమయం రాత్రి కావటం వలన సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజామున నుండి అనగా మే 15, 2025 గురువారం సూర్యోదయం పూర్వం నుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతుంది. అయితే ఈ 12 రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప, దాన, తర్పణ, పిండ ప్రదానాదులు చేయటం వలన మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి కలుగుతుంది. మన వంశాభివృద్ధి కోసమే ఈ పుష్కర స్నానం చేస్తాము. జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది. అటువంటి నది పుట్టిన ప్రదేశం మానా గ్రామం. ఈ గ్రామం బద్రీనాథ్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన భారతదేశంలో మొదటి మరియు చివరి గ్రామంగా పిలువబడే మానా గ్రామం వద్ద సరస్వతి నది ప్రవహిస్తూ ఉంది. మీరు గనక వెళ్ళగలిగితే మానా గ్రామానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో మానా పాస్ వద్ద దేవ సరోవర్ అంటే దేవతల్, అక్కడ అసలు సరస్వతి నది పుట్టింది. అక్కడి నుండి అంతర్వాహినిగా ప్రవహించి మానా విలేజ్ లో కనపడుతుందని చాలా మంది చెబుతుంటారు. అదే కాకుండా సరస్వతి పర్వతాలు అక్కడే ఉన్నాయి. ఆ పర్వతం నుండి నదీ ప్రవాహం మొదలై మానా గ్రామం మీదుగా ప్రవహిస్తూ కొంత దూరం వెళ్ళాక అలకనంద నదిలో కలిసిపోతుంది. ఆ కలిసే ప్రదేశాన్ని కేశవ ప్రయాగ్ అంటారు. ఈ సరస్వతి నది పుట్టిన ప్రదేశంలో చాలా మంది పుష్కర స్నానాలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలన్నది ఇప్పుడు వివరిస్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో గాని ఫ్లైట్ లో గాని ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్ కు రైలు ద్వారా చేరుకోవచ్చు. హరిద్వార్ బస్ స్టాప్ నుండి ఉదయం 7 గంటల నుండి బద్రీనాథ్ కు బస్సులు ఉంటుంది. లేదా ఢిల్లీ నుండి రిషికేశ్ వెళ్లి రిషికేశ్ నుండి బద్రీనాథ్ చేరుకోవచ్చు. బద్రీనాథ్ నుండి మానా గ్రామం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఏదో ఒక వెహికల్ పట్టుకుని మానా గ్రామం చేరుకోవచ్చు. సప్త నదుల్లో ఒకటి సరస్వతి నది. నదుల్లో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం పఠిస్తూ స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకంలో ఈ 7 నదుల పేర్లు ఉన్నాయి. అందులో సరస్వతి నది కూడా ఒకటి. ఇది ఒక హోమగుండం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర సమయంలో తెరచి హోమం నిర్వహిస్తారు. 2013లో పుష్కర సమయంలో ఈ హోమాన్ని తెరిచారు. మళ్ళీ 2025 మే 15 సరస్వతి నది పుష్కర సమయంలో తెరుస్తారు. ఇక్కడ ఈ బోర్డులో గణేష్ గుఫ, వ్యాస మహర్షి గుఫ ఒకవైపు, మరోవైపు భీంపూల్, కేశవ ప్రయాగ్, సరస్వతి నది. ముందుగా మనం గణేష్ గుఫ వైపు వెళ్దాం. వ్యాస మహర్షి ఆదేశానుసారం గణేశుడు మహాభారతాన్ని వ్రాసిన ప్రదేశం ఇది అని నమ్ముతారు. మీరు ఈ గుహలోకి ప్రవేశించిన వెంటనే మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. ఈ ప్రదేశం దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గుహ పరిమాణంలో చిన్నది, కానీ దాని చారిత్రక ప్రాముఖ్యత చాలా పెద్దది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తారు. గణేష్ గుహ లోపలికి వస్తుంటే మహాభారతం రచించిన చరిత్ర పుటాల్లోకి నేరుగా ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ గుహ చాలా నిశ్శబ్దంగా, పవిత్రంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మనశ్శాంతిని అనుభవిస్తాడు.
గుహను చూస్తే ఈ సాధారణ గుహ ఎంత అసాధారణమైన సంఘటనలకు సాక్ష్యం ఇచ్చిందో మీరు గ్రహించవచ్చు. ఇక్కడ గోడలు, వాతావరణంలో అద్భుతమైన శాంతి ఉంది. ఇది మహర్షి వేదవ్యాస యొక్క తపస్సు మరియు జ్ఞానాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. వ్యాస గుహ మహాభారతానికే కాకుండా 4 వేదాలను సంగ్రహించడంలో కూడా ప్రసిద్ధి చెందింది. వేదవ్యాస మహర్షి తన శిష్యులకు జ్ఞానాన్ని అందించిన పవిత్ర స్థలం ఇది. ఈ సరస్వతి పుష్కరాలకు మానా గ్రామానికి వెళ్ళినప్పుడు గణేశ మరియు వ్యాస గుహలను తప్పక సందర్శించండి. ఈ గుహ చాలా పురాతనమైన గుహ. 5330 సంవత్సరాల పురాతన గుహ ఇది సరస్వతీదేవి గుడి. ఇక్కడ ఈ గుడిని కొత్తగా నిర్మించారు. పక్కనే సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ నుండి కొంత దూరం ప్రవహించి అలకనంద నదిలో కలుస్తుంది. ఆలయంలోకి ముందుగా ప్రవేశించగానే వ్యాస భగవానుని విగ్రహం ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ప్రవేశ ద్వారానికి ఎడమవైపు వినాయకుడు, కుడివైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. లోపలకు వెళ్ళాక సరస్వతీదేవి విగ్రహంతో పాటు అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా సరస్వతీ నది ప్రవాహం. ఇక్కడే భీంపూల్ అంటే మహాభారతంలో ద్రౌపదీదేవి ఈ సరస్వతీ నది దాటడానికి పాండవుల్లో ఒకరైన భీముడు వంతెనను నిర్మించారట. అదే ఈ భీంపూల్. ఈ సరస్వతీ నదిని దాటుకుని పాండవులు స్వర్గానికి వెళ్లారట. దీన్నే స్వర్గరోహిణి అని అంటారు. ఈ లోపలికి వెళ్తే పాండవుల విగ్రహాలు ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. సరస్వతీ దేవి మందిర్ నుండి వసుధార వాటర్ ఫాల్స్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వాటర్ ఫాల్ 400 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ మానా గ్రామం చుట్టుపక్కల 10 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటి వివరాల గురించి మన ఛానల్లో షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి ఆ షార్ట్ ని చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.